ఒక మాట అన్నావు, ఎవర్రా నువ్వు పనికి మాలనోడా? అరే నేను మాలోడినే, పనికొచ్చే మాలోడిని, పనికి మాలోడిని. గుర్తుపెట్టుకో, ఏ పనికైనా మాలోడే. 10 మందికి అన్నం పెట్టాలన్నా, అడ్డొచ్చిన దుర్మార్గుణ్ణి అణిచివేయాలన్నా, భూమి దున్ని పంట పండించాలన్నా, ఈ రాజ్యానికి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాలన్నా అదొక మాలోడికే సొంతం. ఎస్, నేను మాలోడినే, పనికి మాలోడిని. నీలాగా పందికొక్కుల తినడానికి కాదు. గుర్తుపెట్టుకో. పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా నువ్వు అన్నావు. నా దెబ్బ ఎలా ఉంటుందో నీ అబ్బా వెనక్కి పోయి చూడు, నా దెబ్బ ఎలా ఉంటుందో. హైకోర్టు జడ్జి సివి నాగార్జున రెడ్డి లాంటి వాడిని మసి చేసిన వాడిని, స్వయంగా దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంటు భవన్లోనే పెద్దిరెడ్డి గారిని బూట్కాలతో నలిపేసిన వాడిని. చాలా, నా చరిత్ర చాలా ఉంది. ముందు అది తెలుసుకో. నేను నీలాగా బికారి కాదు. నా కుటుంబం మొదటి నుంచి స్వతంత్ర పోరాటంలో నిలబడిన కుటుంబం. మా చిన్నాన్నగారు కూడా ఐఏఎస్గా పనిచేసినటువంటి వాడు, నేను జడ్జిగా పనిచేస్తున్నటువంటి వాడిని. నా కుటుంబంలో అందరూ చదువుకున్న వాళ్ళ మేరా. సోంబేరి ఎదవా, అది గుర్తుపెట్టుకో. నువ్వు దద్దమ్మలు గిద్దమ్మలు ఎవడి మీదో మాట్లాడినట్లు మాట్లాడితే దళితుడని కూడా చూడను. నేను ఎవరి మీద మాట్లాడానురా? ఏ దద్దమ్మ గురించి నేను మాట్లాడాను చెప్పండి? ఏ దద్దమ్మ గురించి నేను మాట్లాడాను? ఆ దద్దమ్మ ఎవరో తెలుసా నీకు? నీకు తెలవదులే. మీ పార్టీలో డిస్కస్ చేసుకో. ఆ పార్టీ నీది కాదులే.